గురి తప్పిన గులేరు ఓ వ్యక్తిని జైలు పాలు చేసింది. పిట్టను కొట్టబోయి గురి తప్పి వందే భారత్ ట్రైన్ కిటికీ అద్దం పగలగొట్టడంతో రైల్వే పోలీసులు వ్యక్తిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. జనగామ పట్టణం అంబేద్కర్ నగర్కు చెందిన హరిబాబును వందే భారత్ ట్రైన్పై రాళ్లు విసిరిన కేసులో రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. గురి తప్పిన గులేరు ఓ వ్యక్తిని జైలు పాలు చేసింది. పిట్టను కొట్టబోయి గురి తప్పి వందే భారత్ ట్రైన్ కిటికీ అద్దం పగలగొట్టడంతో రైల్వే పోలీసులు వ్యక్తిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. వివరాల్లోకి వెళ్తే జనగామ పట్టణం అంబేద్కర్ నగర్కు చెందిన హరిబాబును వందే భారత్ ట్రైన్పై రాళ్లు విసిరిన కేసులో రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ఆర్పీఎఫ్ సిఐ సంజీవరావు కథనం ప్రకారం జనగామకు చెందిన హరిబాబు పిట్టలను కొట్టి వాటిని ఆహారంగా తీసుకుంటారు. ఈ నేపథ్యంలో జనగామ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం పిట్టలు కొట్టడానికి గులేరుతో ప్రయత్నించాడు. అయితే అది గురి తప్పి పొరపాటున విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్తున్న 208333 నంబర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్కు తగిలింది. ఈ ఘటనలో ట్రైన్ కిటికీ అద్దం పగిలింది. కేసు నమోదు చేసుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు సంఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లో విచారించగా హరిబాబు చేసిన పని అని తేలింది. దీంతో గులేరును సీజ్ చేసి అతడిని అరెస్టు చేసి శనివారం సాయంత్రం జైలుకు పంపారు. గులేరు గురి తప్పి పొరపాటున వందే భారత్ ట్రైన్కు తగిలిందని, అందులో తన తప్పేమీ లేదని బాధితుడు వాపోయాడు.